ఓజీ ఓజీ ఎక్కడికి వెళ్ళినా కూడా అటు తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా అదే మాట అంటున్నారనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రసంగానికి వెళ్ళినా ఏ మీటింగ్కి వెళ్ళినా ఫ్యాన్స్ అంతా అది ఏ సందర్భాన్ని కూడా లేకుండా ఓజీ ఓజీ అంటూ ఆయన్ని టెన్షన్ పెడుతున్నారనమాట. ఈ విషయం అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. ఎందుకంటే వాళ్ళందరూ ఓజీ ఓజీ అంటుంటే నాకు కొంచెం టెన్షన్గా ఉంది, నాకు భయం వేస్తుందని చెప్పి ఆయన ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీంతో ఫ్యాన్స్ అంతా మీరేం టెన్షన్ పడకందన్నా మేము అట్లా అరవమని చెప్పి చెప్తున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాడు ఓజీ ఓజీ అని అరుస్తూ ఆయన అయితే కంగారు పెడుతున్నారు. సో ఆయన ఆ మాట చెప్పడంతో అది సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అయిపోయిందనమాట. సో ఎందుకంటే ఓజీ అని అరుస్తుంటే ఆయన కొంచెం కంగారు పడుతున్నట్టు అలానే భయం వేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన సినిమాలకు నేను కుదిరినప్పుడు కాల్ షీట్లు ఇస్తున్నాను, కానీ వాళ్ళు ఫేవరబుల్గా షూటింగ్ చేసుకోలేకపోతున్నారు. సో నేను వీలైనంత వరకు డేట్స్ ఇస్తాను, వాళ్ళకి కాల్ షీట్స్ ఇస్తాను. సో ఇంకా హరిహర వీరమల్లు సినిమాకి 8 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది, అది చేస్తాను, తొందరలోనే అది కూడా రిలీజ్ చేస్తారు. అట్లానే ఓజీకి కూడా కావాల్సిన డేట్స్ నేను కేటాయిస్తానని చెప్పి ఆయన అయితే హామీ ఇచ్చారనమాట. సో మరి అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా మీరు ఎప్పుడు వచ్చినా పర్లేదన్నా మేము అది ఎలా ఉన్నా కూడా మేము నిలబెట్టుకుంటాం, మేము సపోర్ట్ చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారి కోసం కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో మరి ఇప్పుడు ఈ సంవత్సరం అయితే 2025లో ఖచ్చితంగా ఆయన 3 సినిమాలు రావాల్సి ఉంది. మరి ఈ సంవత్సరం 3 వస్తాయా లేదా 2 వస్తాయా, అట్లీస్ట్ 1 వచ్చినా చాలు. ఏదో ఒకటి హరిహర వీరమల్లు ఆర్ ఓజీ ఆర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఏ సినిమా వచ్చినా కూడా చూస్తానికి రెడీగా అయితే ఫ్యాన్స్ ఉన్నారనమాట. సో మరి ఖచ్చితంగా మార్చి 28వ తారీఖు 2025 సంవత్సరం హరిహర వీరమల్లు సినిమా అయితే ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్కి అయితే రెడీగా ఉంది. సో మరి ఓజీ అయితే ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉందని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. సో అదైతే మార్చిలో వచ్చే ఛాన్స్ లేదు. సో మరి ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటనేది ఆ మూవీ టీం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు అయితే సాధ్యమైనంత వరకు ఫ్యాన్స్కి నేను మంచిగా డేట్స్ టైంకి ఇచ్చి నేను టైంకి రిలీజ్ అయ్యేలా చూస్తానని చెప్పి హామీ ఇచ్చారు. దాంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు. సో ఆల్రెడీ ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా నుంచి కూడా ఆల్రెడీ ఫస్ట్ సాంగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. 6వ తారీఖు జనవరి ఆ సాంగ్ రాబోతుంది. సో మరి ఇంకా ఓజీ నుంచి కూడా ఆల్రెడీ టీజర్ ఇప్పటికే సంచలనం రేపుతుంది వరల్డ్ వైడ్గా. సో దాని నుంచి ఇంకా పాటలు కానీ వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఆ పాటలు మన ప్లేలిస్ట్లో అయితే బాగా మారుమోగిపోతాయని చెప్పొచ్చు. సో మరి ఫస్ట్ హరిహర వీరమల్లు అయితే ముందు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఫ్యాన్స్ అంతా దాని మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా సినిమాని పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ చేసే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో మరి డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవర్ స్టార్ అనే ట్యాగ్ను కూడా ఆయన కొంచెం పక్కన పెట్టారు. సో మళ్ళీ ఫ్యాన్స్ అందరూ కలిసి ఆ పవర్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మరి ముందు ఏ సినిమా వస్తుంది పవర్ స్టార్ గారిదని తెలుగు సినిమా అభిమానులంతా ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు.